హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ పద్మా 14 క్రియేషన్స్. కట్ చేస్తే నేను మీ లక్ష్మీప్రసాద్ని. విధి విసిరే చివరి అస్త్రం వృద్ధాప్యం లేదా ముసలితనం. వృద్ధాప్యపు బందీల దుడ్డిలో ఉంచబడిన ఒంటరి జీవితమే ముసలితనం. వృద్ధాప్యం అనే సంపుటిలో ప్రతి పేజీ మసకే. కాలాలు 3, ఋతువులు 6 అన్నట్లు మనిషి యొక్క 7వ ఋతువే వృద్ధాప్యం. జీవిత కాలధర్మంలో దేహధర్మమే వృద్ధాప్యం. ఈ లోకంలో పుట్టిన ప్రతి జీవి వృద్ధాప్యానికి రాక తప్పదు. ఈ వృద్ధాప్య జీవితంలో బళ్ళున తెల్లారుతుంది, కానీ మెల్లగా చీకటి పడుతుంది. జీవితంలో ఒక మనిషి ఎన్నో సాధించి ఉండవచ్చుగాక, మన కీర్తి 4 దిక్కులా వ్యాపించి ఉండవచ్చు, కానీ వృద్ధాప్యంలో దాన్నెవరూ గుర్తించకపోగా అసలు పట్టించుకోరు. ఒకసారి సీనియర్ సిటిజన్ అనే బడిలో కడుగు పెడితే సమాజం పట్టించుకోదు కదా, పైగా పాత వస్తువుల పక్కన పెట్టేస్తారు. కాళ్ళు, కీళ్ళు, ఒళ్ళు సడలి కదల్లేక, మెదల్లేక, దేహాన్ని వదల్లేక, ఏమి చెయ్యాలన్నా చేయలేక వృద్ధులు పడే మనోవ్యధ అంతా ఇంత కాదు. అలా అని తనువు చాలిద్దామంటే అది మన చేతిలో లేదు. వృద్ధాప్యం అనేసరికి అదేదో శాపంగా భావిస్తుంటారు. నిజానికి వృద్ధాప్యం శాపమో పాపమో కాదు, అది ప్రకృతి పరమధర్మం. వృద్ధాప్యం రాగానే బయటవాడు సరే, కుటుంబ సభ్యులు కూడా చాలా చులకనగా చూస్తారు. కుటుంబం కోసం అతను పడిన కష్టం, తపన అంతా మర్చిపోయి కుటుంబానికే ఆ వ్యక్తి భారమవుతాడు. ఏం మాట్లాడినా ఏం చేసినా వాళ్లకు నచ్చదు సరికదా, ఏమిటి చేదస్తాం అంటూ కరివేపాకులా తీసి పారేస్తారు. మధ్యతరగతి కుటుంబమే కాదు, కొన్ని ధనిక కుటుంబాలు కూడా పెద్దాయనను హాస్పిటల్ ఖర్చులు పెట్టడానికి కూడా వెనుకడుగు వేస్తున్నారు. ఈయనేమైనా 100 ఏళ్ళు బతుకుతాడా, బతికి ఏం సాధిస్తాడని ఏసడింపు మాటలతో ఇసుక్కుంటుంటారు. ఇక విదేశాల్లో ఉన్న పిల్లలు పెద్దాయన చనిపోయినా రావడానికి కూడా పరిస్థితులు అనుకూలించవు. మొబైల్ ఫోన్తోటే సరిపెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. అదృష్టం బాగుంటే అప్పుడప్పుడు వచ్చి పలకరించే కూతుళ్ళు, తప్పదన్నట్లు సేవలు చేసే కోడళ్ళు కూడా లేకపోలేదు ఈ జగత్తులో. అందరూ ఆ స్థితికి వచ్చేవారే, కాకపోతే కొంత ముందు కొంత వెనుక. ఒక వృద్ధుని జీవితకాలంలో వాళ్ళ నుండి ఎంతో నేర్చుకోవచ్చు యువత. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా వెలకట్టలేని అనుభవాల సారాంశమే వృద్ధాప్యం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ సూచనలు, సలహాలు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. సర్వే జనో సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.